హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ కర్డ్ తీసుకొని ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకోండి. కర్డ్ అనేది నేను 2 కప్స్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇవి దంచుకొనైనా వేసేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఓకే. గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా ఉంటుంది కదా వేస్తే అది కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. వేసేసుకొని ఇలా బాగా కలిపేయండి. మొత్తం కర్డ్లో కలిసేటట్టుగా కలిపేసేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి ఇప్పుడు దీనిలోకి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఏవి ఉంటే అవి వేసేసుకోవచ్చు. నేను పన్నీరు, క్యారెట్, ఆలు, బీన్స్ యాడ్ చేశాను. మీరు కావాలంటే పన్నీర్ లేకుండా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకొని కలిపేయండి. ఇలా మొత్తం కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి అనేది ఆప్షనల్. ఇప్పుడు స్టవ్ పైన బాండిలో ఆయిల్ వేసాక, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా సన్నగా తరుక్కున్న ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకోండి. నేను పెద్దవి 2 తీసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కొంచెం టైం పడుతుంది చేసుకోవడానికి. ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నేను 2 ఆనియన్స్ అయితే తీసుకుని, కావాలంటే మీరు ఎక్కువ కావాలంటే 3 కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ పెట్టేసుకొని దీనిలోకి మసాలాలన్నీ వేసేసుకోండి. దీనిలోకి హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా పెడుతున్నాను. నేను 3 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టేసాను ఆల్రెడీ. దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, వాటర్ ఎన్ని చెప్పలేదు కదా, వాటర్ అనేది 7 గ్లాస్ పోసేసుకున్నాను. వాటర్ ఎక్కువ ఉండాలి. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడే మనకి బాగా ఉడికినప్పుడు తీస్తాం కదా, ఇది ఎక్కువ కుక్ చేసుకోవద్దు అనేసి. ఇప్పుడు కొంచెం బాగా మరిగినాక బియ్యం మొత్తం వేసేసుకోండి ఇందులోకి. ఇలా మొత్తం వేసేసుకొని ఉడికించుకోండి బాగా. మనకి 70% ఉడికితే సరిపోతుంది రైస్ అనేది. మొత్తం అయితే మళ్ళీ మెత్తగా అవుతుంది, చూసుకొని జాగ్రత్తగా చేసి. ఇందులోకి కొన్ని ఆనియన్స్ కూడా వేస్తున్నాను, ఫ్రై చేసేసుకున్నవి. ఇవి ఆనియన్స్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేయండి. ఇప్పుడు దమ్కి పెట్టేద్దాము. స్టవ్ పైన మందంగా ఉన్నది పట్టేసుకోండి. రైస్ మొత్తం దీంట్లో పట్టేటట్టు పెద్ద గిన్నెనే పెట్టేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసాను. నెయ్యి, ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని, మసాలాలు కావాలంటే వేసేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే రైస్లో వేసాం కాబట్టి మీకు మసాలా ఎక్కువ అవసరం లేదంటే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మొత్తం గ్రేవీ కలిపేసుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపేయండి. ఒకసారి కలిపి పైన రికప్ పెట్టేసుకోండి. ఇవి కొంచెం హాఫ్ అనేది ఉడికితే మనకు దమ్ పెట్టినప్పుడు హాఫ్ ఉడికిపోతాయి. పైన రికప్ పెట్టేసుకొని అలా ఒక 2 సెకండ్స్ వదిలేయండి. ఈ విధంగా పైకి ఆయిల్ తేలే వరకు ఉడికించుకొని, ఇప్పుడు ఈ గ్రేవీ ఒక్కసారి బాగా కలిపి హాఫ్ మొత్తము ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, ఒక గిన్నెలోకి. ఎందుకంటే దమ్ పెడతాం కాబట్టి లేయర్స్ కింద వేయడానికి సగం పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు రైస్ ఈ విధంగా అయ్యాక ఒక జల్లుడి గిన్నె కానీ జల్లుడిది ఏదైనా తీసేసుకొని వాటర్ అన్నీ పోయేలాగా ఇలా రైస్ మొత్తం పైకి తీసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. మీరు కావాలంటే వాటర్ అన్నీ వంపేసి రైస్ అట్లయినా వేసేసుకోవచ్చు. ఇలా ఒక లేయర్ కింద వేసేసుకొని పైన మళ్ళీ ఒకసారి గ్రేవీ మొత్తం వేసేసుకోండి. ఇలా వేసేసుకొని పైనుంటి ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకోండి. ఆనియన్స్ కూడా వేసాక మళ్ళీ ఒక లేయర్ కింద రైస్ వేసాను. నాకైతే మొత్తం 3 లేయర్స్ అయింది. మీరు కావాలంటే రైస్ని బట్టి వేసేసుకోవచ్చు.
ఇలా మొత్తం వేసాక మళ్ళీ కొంచెం మిగిలిపోతే దాన్ని కూడా వేసేసుకున్నాను. వేసి మళ్ళీ కొంచెం ఆనియన్స్ సేమ్ అదే విధంగా మీకు ఎంత కావాలో అంత ఇదే విధంగా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసాక మళ్ళీ ఒక లేయర్ కింద వేసేసుకొని పైన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పైన రిక్క పెట్టేసుకొని దానిపైన కొంచెం మందంగా ఉన్నది ఏదైనా దానిపైన బోర్లించుకొని చూడండి ఇలా ఒక బరువు పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అదే వేడికి రైస్ అయిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అయ్యాక ఒక్కసారి కలిపేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దమ్ బిర్యానీ. మీరు వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే కూడా ఇదే విధంగా చేసేసుకుంటారు అనుకుంటా. ఇది మొత్తం వేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడం అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనికి కావాలంటే గ్రేవీ కూడా చేసేసుకోవచ్చు. నేను ఆ రెసిపీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను, కావాలంటే చూసేసేయండి. స్టవ్ పైన ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. గ్రేవీ కోసం ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఒక్కసారి బాగా కలిపి అది సైడ్లో తీసాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకోండి. దీనిలోకి టమాటో ఒక 2 లేదా 3 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీకి పట్టేసుకొని వేసేసుకోండి. ఇలా గ్రేవీ చేసుకొని మనం ఇందాక పల్లీలు కొబ్బరి కూడా ఫ్రై కలిపేసుకున్నాం కదా, అది కూడా మిక్సీకి పట్టేసుకొని ఇలా గ్రేవీ లాగా చేసి వేసేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వేసేసుకోండి. వేసి ఒక్కసారి కలిపి దీనిలోకి కొంచెం కారము అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కొంచెం కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని దీనిపైన కొంచెం కావాలంటే గరం మసాలా, కొంచెం గ్రేవీ మసాలా కూడా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేయండి. ఇలా బాగా కలిపి ఒక పైన మనారిక పెట్టేసుకొని ఉడికించుకోండి. అంతే అండి, గ్రేవీ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీ దమ్ బిర్యానీ. గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.